అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. జూన్ 29వ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి 2 శుభవార్తలు వస్తాయి. అవి ఏమిటో తప్పకుండా కూడా తెలుసుకోవాల్సిందే. మేషరాశి వారికి ఎలాంటి శుభవార్తలు వస్తాయో తెలిస్తే తప్పకుండా కూడా ఎగిరి గంతేస్తారు. మరి జూన్ 29వ తారీఖు ఆదివారం రోజున మేషరాశి వారికి ఎలాంటి శుభవార్తలు వస్తాయి, అలానే వారు ఎందుకు ఎగిరి గంతేస్తారు అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే గనక, మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం ఎలా ఉంటుందో ఏంటి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. అలాగే ఎందుకు శుభవార్తలు వినగానే వారు ఎగిరి గంతేస్తారు కూడా తెలుసుకుందాం. ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తుల గురించి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా వీరికి ప్రస్తుతం అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు అయితే ఉన్నాయి. బుధాయుధ యోగంతో వీరు అనుకున్నది 100% కూడా సాధిస్తారు. అలాగే ఈ సమయంలో వీరికి కోపం కాస్త చల్లారుతుంది. అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి ఇక సమయం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎందుకు అంటున్నంటే, ఇది వరకు మీరు కాస్త మొండిగా ప్రవర్తించడం కానీ, మొండిగా ఉండడం కానీ, అలానే వీరు ఏం చేస్తున్నారని కూడా అర్థం కాకుండా కాస్త ఆగ్రహంగా ఉండడం జరిగింది. ఎందుకంటే శనిదేవుడు వీరి యొక్క జాతకంలో ఉన్నారు. అందరికీ ఇలాగే ఉంటుందంటే కాదు. కొంతమందికి మేషరాశి జాతకులకు మాత్రం శనిదేవుడు వీరి యొక్క జాతకంలో ఉండడం వలన, శనిదేవుడు ఆగ్రహంతో ఉండడం వలన కోపం ఎక్కువగా ఉంది. సమాజంలో వీరి యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా కాస్త కోల్పోయి ఇక కొన్ని బంధాలను కూడా అనుకోకుండా తెంచుకునేటువంటి స్థాయికి కూడా చేరుకుంటారు. అలాగే వీరికి బంధుత్వాల పట్ల కొన్ని చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా గోచార ఫలితాలు అయితే గోచార ప్రకారం చూసుకున్నా కూడా వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. కానీ వీరి కోపం మెల్లమెల్లగా తగ్గి శనిదేవుడు అంటే ఆగ్రహం నుండి బయటకు వచ్చి వీరిని అనుగ్రహించి ఇక శాంతించడం జరుగుతుంది. అందువల్ల వీరికి ఉండే కోపం మెల్లమెల్లగా కూడా తగ్గిపోయి, ఇదివరకు ఆవేశంతో పనులు చేసేయడం వల్ల కొంత నష్టం జరిగే పని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, బంధాలతో కొంచెం దూరంగా ఉండడం కానీ, సొంత బంధువులను వీరికి మేలు చేసే వ్యక్తులతో కూడా కొంచెం అంటే గొడవలు పెట్టుకోవడం, ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి. అందువల్ల వీరు మనశ్శాంతిని అయితే లేకుండా చాలా సమస్యలను అయితే ఎదుర్కొంటూ, ఇంకా స్ట్రగుల్స్ని కూడా ఎదుర్కొంటూ ఉండడం అయితే జరుగుతుంది. సో అవన్నీ కూడా ఈ సమయంలో మీకైతే తొలగిపోయి ఇక వీరికి శనిదేవుడి యొక్క దివ్య ఆశీస్సులు కలగబోతున్నాయి. సకల దేవతలు కూడా వీరిని అనుగ్రహించడం కూడా జరిగింది. అందువల్ల మెల్లమెల్లగా వీరి యొక్క ఆర్థిక స్థితి కూడా మంచి స్థాయిలో ఉండి మెరుగుపడడం అయితే జరుగుతుంది. ఇక అందువల్ల మెల్లమెల్లగా కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందడం అయితే జరుగుతుంది. కానీ కాస్త ఓపికతో పనులైతే చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఒక బంధాన్ని విడదీయాలని అని చాలా సులువు, కానీ ఆ బంధాన్ని మళ్ళీ కలుపుకోవాలి అంటే మాత్రం చాలా కష్టం. ఏదైనా సరే ఒక వస్తువుని మనం పగలగొట్టినంత సులువుగా మళ్ళీ అతికించలేము. మునుపటి రూపాన్ని కూడా అసలు తేలేము. కాబట్టి ఎవరితో అయినా సరే మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1కి 2 సార్లు ఆలోచించాలి. మనం చేసేది రైటా రాంగా అనేది అటువంటి దానిపైన కూడా దృష్టిని పెడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కష్టాలు అనేటివి లేకుండా ఉంటాయి. పాపాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది పొందవచ్చు. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి విషయాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉండే కొన్ని రకాల సమస్యల కారణంగా మీరు మనశ్శాంతిని కూడా కోల్పోతూ ఉంటారు. అంటే మీరు మాట్లాడేటప్పుడు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. కానీ ఇక ఆవేశం తగ్గిన తర్వాత ఆలోచిస్తే బాధపడుతూ ఉంటారు ఇలా మాట్లాడమని. అందువల్ల మాట్లాడేటప్పుడు కాస్త అదుపులో పెట్టుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక మాట అనేది బంధాన్ని నిలబెడుతుంది. అదే మాట ఒక బంధాన్ని బ్రేక్ చేస్తుంది. అందుకే కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎవరితోనైనా మాట్లాడినా సరే మన మాట అనేది ఇతరులకి అంటే ధైర్యాన్ని ఇవ్వాలి తప్ప ధైర్యం కోల్పోయేలాగా చేయకూడదు. ఇక ఈ రాశి వారికి దాన గుణానికి వస్తే చాలా మంచి వ్యక్తులు.
ఎవరైనా సరే ఆపదలో ఉంటే ఆదుకునేటువంటి వ్యక్తులు కూడా. మంచితనం అధికంగానే ఉంటుంది. అలాగే మంచితనం, మానవత్వం అన్నీ ఉంటాయి, కానీ కోపం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క కోపం స్వభావంతో వీరు కొన్ని సమస్యలను తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. అయితే మేషరాశి వారికి ఎలాంటి 2 శుభవార్తలు వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వృత్తిపరంగా వ్యాపారమందు మంచి జరుగుతుంది. కొంతమంది వ్యక్తులకైతే ఇతరులకు చేసిన పుణ్యాలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, ఈ సమయంలో వాటి యొక్క ఫలితం, ప్రతిఫలం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇదివరకు మీరు ఏదైతే సాధిద్యం కాదు అనుకున్నారో ఆ పని ఇప్పుడు ఖచ్చితంగా కూడా సాధ్యమవుతుంది. ఆ పని వల్ల మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు. మీకు ఏవైనా దృష్టి దోషాలున్నా, చెడు ప్రభావాలున్నా, దుష్ట శక్తుల ప్రభావాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు. గ్రహాలు కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉన్నాయి. నూతనంగా ఉద్యోగం చేయాలి అనుకుంటే కనుక ఇది మీకు చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగంలో మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అంతేకాదు, నూతనంగా మీరు ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, ఎందులోనైనా సరే పెట్టుబడి పెట్టాలి అన్నా, లేదు ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం మీ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ పైన, భూముల పైన పెట్టాలి అన్న ఈ సమయం అనుకూలమైనదని చెప్పుకోవచ్చు. అంతేకాదు, మీరు ఈ సమయంలో గోల్డ్ పైన కానీ, భూముల పైన కానీ ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి, మంచి ప్రభావం ఉంటుంది. అంతేకాదు, మీరు ఫ్యూచర్లో ధనవంతులుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వాటి యొక్క విలువ అనేది రాబోయే రోజులు అధికంగా ఉంది, ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భూముల పైన, గోల్డ్ పైన చేయాల్సి ఉంటుంది. ఇక ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఫ్యూచర్లో ఆర్థిక కష్టాలు అనేటివి లేకుండా ఉంటాయి. మీ యొక్క లగ్జరీ లైఫ్ కోసం మీరు డబ్బుని వృధాగా ఖర్చు పెట్టవలసి కూడదు. అంటే అవసరం ఏంటి, అత్యవసరం ఏంటి, అనవసరం ఏంటంటే అంశాల పట్ల మీరు చాలా క్లారిటీగా ఉండాలి. లేదు అనుకోండి, మీరు అవసరమే కదా అని చెప్పి కొన్ని వస్తువులను కొనడం వల్ల అత్యవసరానికి డబ్బు అనేది లేకుండా ఉంటుంది. అలా అత్యవసరానికి డబ్బు లేకుండా పోవడం వల్ల మీరు కష్టాలను, ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ రోజుల్లో ఆర్థిక సమస్యలే చాలామందిని వెంటాడుతున్నాయి. మళ్ళీ వీరికి వెనక్కి తిరిగి చూస్తే అత్యవసరానికి డబ్బులు లేదని బాధపడుతూ ఉంటారు. కాబట్టి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి మంచి గవర్నమెంట్ ఉద్యోగం రావటం అలాంటివి వీరికి ఈ సమయంలో జరుగుతాయి. లేదా ప్రైవేట్ చేస్తున్న వారికి కూడా ఉద్యోగంలో మంచి లాభాలు రావడం, అంతేకాకుండా ఆర్థికంగా ఎదగడం కానీ, వీరికి జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోయి వివాహాది శుభకార్యాలు జరగడం, ఇవన్నీ కుటుంబంలో ఏదో ఒక సంతోషం వార్త వినడం లేదా శుభకార్యాలు చేయడం వంటివి చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఎగిరి గంతేస్తారు కూడా. మీకు మంచి సాలరీ పెరగడం, బోనస్ రావడం, ప్రమోషన్ రావడం, అనుకున్న ప్రదేశానికి మీరు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇలాంటివి జరగడం వల్ల చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి జూన్ 29వ తారీఖు ఆదివారం రోజున ఎలాంటి శుభవార్తలు వస్తాయి అనేటువంటి అంశాలను, అలాగే మేషరాశి వారికి భగవంతుడిని ఏ పరిస్థితిలో కూడా దూషించకూడదు, పాపం. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా ఒకే మనస్తత్వంతో ఉండాలి అన్నమాట. మనకు కష్టం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సమాన భావంతో స్వీకరించే వారే భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రవుతారు. కాబట్టి ఈ రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం అనేది జరిగింది ఈ రోజున. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి జూన్ 29వ తేదీన ఆదివారం రోజున వీరికి ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మేషరాశి వారికి ఈ శివయ్య అనుగ్రహం వలన మీ యొక్క కోరికలన్నిటివి ఈ రోజున ఖచ్చితంగా కూడా తీరబోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక శివయ్య అనుగ్రహంతో మీరైతే పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఇక మీకు అదృష్టం అనేది పట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి గతంలో ఆగిపోయినటువంటి ఉంటే ఈ సమయంలో అయితే మీకు పూర్తి చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా దానిలో విజయవంతంగా అయితే పూర్తి చేయగలుగుతారు. ఎందుకంటే మీకు శివయ్య అనుగ్రహం ఉండడం వల్ల మీరు ఏ పనైనా సరే ఆగిపోయిందో ఇంతవరకు ఆ పనులను కూడా ఇప్పుడు పూర్తి చేసుకోవచ్చు. ఇక మీరు ఎవరైతే వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నారో, లేదా ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, లేదా ఉద్యోగంలో ఉండి కూడా ప్రమోషన్ కావాలని చెప్పి వెయిట్ చేసే వారికి వీరికి శివయ్య అనుగ్రహంతో ఇలాంటివి
ఏం సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారికైతే మంచి అవకాశం అయితే గుడ్ న్యూస్లు అనేటివి ఆ శివయ్య అనుగ్రహంతో వస్తాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.